హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ది విచ్ రివెంజ్ అనే ఒక హారర్ మూవీ స్టోరీ తెలుసుకుందాం. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. మూవీ స్టార్టింగ్లోనే మనకు చీకటిగా ఉండే ఒక అడవిని చూపిస్తారు. అందులో ఒక అమ్మాయి పూర్తిగా రక్తంతో తడిసిపోయి పరిగెత్తుతూ ఎవరి దగ్గర నుంచో తప్పించుకొని వెళ్తున్నట్లు కనిపిస్తుంది. తను చివరికి ఒక ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. కానీ అప్పుడే ఏదో ఒక పెద్ద బ్లాక్ ఎంటిటీ అక్కడికి వచ్చి తనని పట్టుకుంటుంది. ఆ అమ్మాయిని పట్టుకొని పైకి లేపి ఆండ్రీ అనే పేరుని చెప్తుంది. ఆ పేరు ఆ అమ్మాయిది కాదని ఇక్కడ మనకు తెలుస్తుంది. సడన్గా అప్పుడే ఆ అమ్మాయి నిద్ర నుంచి మేల్కుంటుంది. ఇదంతా తనకి నైట్ మ్యాన్ వచ్చి ఉంటుంది. ఆండ్రీ ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. వాళ్ళు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతూ ఉంటారు. ఈ అమ్మాయి పేరు ఒలీనా. వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళతో పాటు ఒక కుక్క కలిసే ఉంటారు. వీళ్ళిద్దరికి ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. ఆండ్రీ పని మీద బయటికి వెళ్తాడు. అప్పుడే ఇక్కడ ఒలీనా తన ఆంట్ ఎవడోకియాకి కాల్ చేస్తుంది. తనతో నా కలలోకి చావు వచ్చిందని, అది ఆండ్రీ పేరు పిలిచిందని చెప్తుంది. అప్పుడే మనకు ఇక్కడ ఒలీనాకి నైట్మేర్లో కనిపించిన ఎంటిటీ చావు అని తెలుస్తుంది. సో తన ఆంట్ ఒలీనాతో అలా అయితే ఆండ్రీని దూరంగా ఎక్కడికన్నా పంపేయని చెప్తుంది. వాళ్ళిద్దరూ కలిసి చాలా సంతోషంగా ఉండేవారు, కానీ ఎక్కువ రోజులు కాదు. అప్పుడే రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ చేసి చాలామంది సోల్జర్స్ ఉక్రెయిన్లో ఎంటర్ అయిపోయి ఉంటారు. బయట వాళ్ళు ఎక్కడికి తిరగాలన్నా రష్యన్ సోల్జర్స్ తిరుగుతూ ఉంటారు. నెమ్మదిగా ఒక్కో ప్లేస్ రష్యన్స్ కంట్రోల్లో తెచ్చుకుంటూ ఉంటారు. బయట స్ట్రీట్స్ అంతా పెద్ద పెద్ద ట్యాంక్స్ ఇంకా సోల్జర్స్ అందరూ తిరుగుతూ ఉంటారు. ఆండ్రీ కూడా యుక్రెయిన్లో ఒక ఆఫీసర్. తను ఒలీనాని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి తను కూడా ఆ వార్లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటాడు. వాళ్ళున్న ప్లేస్లో కాకుండా ఒలీనాని వేరే ప్లేస్కి పిలుచుకొని వెళ్తూ ఉంటాడు. వాళ్ళ కార్లో వాళ్ళ కుక్కని పిలుచుకొని మెల్లిగా సోల్జర్స్ నుంచి తప్పించుకొని ఎలాగో అలా ఆ ఊరి నుంచి బయటపడతారు. కానీ మధ్యలో ఒలీనా మా ఆంటీ ఇంటికి వెళ్దామని, అక్కడికైతే ఎవ్వరూ రాలేరని, అక్కడైతే నేను సేఫ్గా ఉంటా అని చెప్తుంది. దానికి ఆండ్రీ కూడా ఒప్పుకొని ఇద్దరూ కలిసి ఎవడోకియా ఇంటికి వెళ్తూ ఉంటారు. కానీ ఒక చెక్ పోస్ట్ దగ్గర రష్యన్ సోల్జర్స్ వీళ్ళ కార్ని ఆపేస్తారు. ఆండ్రీతో ఒలీనా వాళ్ళు రెచ్చగొట్టినా కూడా నువ్వు కోప్పడద్దని, మనం ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని చెప్తుంది. ఆ సోల్జర్స్ కార్ దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు. దానికి ఆండ్రూ మేము సివిలియన్స్ అని మా ఆంటీ ఇంటికి వెళ్తున్నామని చెప్తాడు. కార్ దగ్గరికి వాళ్ళ చీఫ్ కూడా వచ్చి చూస్తాడు. అప్పుడే పక్కనే ఉన్న ఒలీనాను కూడా వాళ్ళు చూసుకొని తనతో వాళ్ళు చాలా మిస్బిహేవ్ చేస్తారు. ఆండ్రీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ ఎలా అయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కామ్గా ఉంటాడు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది సోల్జర్స్ వాళ్ళ చీఫ్ని పక్కకి పిలుచుకొని వెళ్తారు. అక్కడ తనతో మా వెహికల్ బ్రేక్ డౌన్ అయిందని, వాళ్ళ వెహికల్ లాక్కొని ఆ కార్లో ఉన్న అతన్ని చంపేస్తే మనకి కార్ ఇంకా అమ్మాయి కూడా దొరుకుతుందని, ఆ అమ్మాయిని మనం వాడుకోవచ్చని చెప్తాడు. వాడుకోవడం అంటే ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. దానికి ఆ చీఫ్ కూడా ఒప్పుకుంటాడు. అందరూ గన్స్తో కార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని కార్ దిగమని చెప్తారు. కానీ ఆండ్రీకి డౌట్ వచ్చి తన దగ్గర ఉన్న గన్ని మెల్లిగా బయటికి తీసి వాళ్ళని షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఒక ఆఫీసర్ చనిపోతాడు. ఆండ్రూ కార్ స్టార్ట్ చేసుకొని స్పీడ్గా అక్కడి నుంచి వచ్చేస్తాడు. కార్ కింద ఇంకో ఆఫీసర్ పడి తన కాలు విరిగిపోతుంది. ఆ ఆఫీసర్స్ కూడా కార్ వైపు చాలాసేపు ఫైర్ చేస్తారు. కానీ ఎలాగో అలా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఆండ్రీ తప్పించుకొని వెళ్ళిపోయాక వాళ్ళ చీఫ్ ఎవరికన్నా గాయాలు అయ్యాయా అని అడుగుతాడు. దాంతో అందులో ఒక అతనికి కాలు విరిగిపోయిందని, ఇంకో అతను చనిపోయాడని వాళ్ళకు తెలుస్తుంది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ వాళ్ళ ఆంట్ ఇంటికి చేరుకుంటారు. ఈ గొడవలో వాళ్ళ డాగ్కి గాయాలు అయ్యి ఉంటాయి. తన డాగ్ని వాళ్ళ ఆంట్కి ఇస్తుంది. తన చేతులు చూసుకున్నప్పుడు తన చేతులు ఫుల్గా బ్లడ్తో తడిసిపోయి ఉంటాయి. అప్పుడే తనకి ఆండ్రీకి కూడా బుల్లెట్ తగిలింది అని తెలుస్తుంది. తను వెంటనే కార్లో ఉన్న ఆండ్రీ దగ్గరికి వెళ్తుంది. తనని బయటికి తీసి ఏవో మంత్రాలని చాంట్ చేస్తుంది. కానీ అప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది. ఆండ్రీ ఇక్కడ చనిపోతాడు. ఇంకోవైపు ఆ ఆఫీసర్స్ వాళ్ళ మనిషి ఒకడు చనిపోయాడని కొంచెం కూడా బాధ లేకుండా చనిపోయిన వ్యక్తి దగ్గర కావాల్సిన వస్తువుల్ని తీసుకొని తన బాడీని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఒక గుంతలో వేస్తారు. అలాగే కాలు విరిగిపోయిన అతనికి ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తారు. ఇంకోవైపు ఒలీనా చనిపోయిన ఆండ్రీ బాడీని క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ మనకు అసలు విషయం తెలుస్తుంది. నిజానికి ఒలీనా ఒక విచ్ అని, తను కొన్ని వందల సంవత్సరాలు బ్రతికి ఉంటుంది. కానీ ఆండ్రూ కోసం తన పవర్స్ అన్నీ వదిలేసి ఒక నార్మల్ అమ్మాయిగా బ్రతుకుతూ ఉంటుంది. నిజానికి ఎవడోకియా కూడా తన ఆంట్ కాదు. వరల్డ్ వార్ 2లో ఒలీనా ఎవడోకియాని కాపాడి తనకి విచ్ క్రాఫ్ట్ అంతా నేర్పించి ఉంటుంది. సో అప్పటి నుంచి ఎవడోకియా కూడా స్లోగా ఏజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒలీనా ఎవడోకియాతో ఆండ్రూ బాడీని కాల్చేయని చెప్పి ఒక గొడ్డలి తీసుకొని ఒక గోడ దగ్గరికి వెళ్తుంది. ఆ గోడ పగలగొట్టి లోపలికి వెళ్ళినప్పుడు రూమ్ అంతా ఏదో విచ్ క్రాఫ్ట్ చేసే రూమ్ లాగా ఉంటుంది. తను వెళ్ళగానే ఆ క్యాండిల్స్ అవే వెలుగుతాయి. తను నేకెడ్గా ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళి
తన చేతులకుండే టాటూస్ని చూస్తుంది. నిజానికి అవి టాటూస్ కాదు, తన పవర్ని కంట్రోల్ చేసేకి బేడీల్లాగా పనిచేస్తూ ఉంటాయి. తను అలా చేసింది ఆండ్రీ కోసం. కానీ ఇప్పుడు ఆండ్రీనే లేడు. ఆండ్రీని చంపిన సోల్జర్స్ పైన పగ తీర్చుకునేకి తన పవర్స్ అన్నీ ఇక్కడ తను అన్లాక్ చేస్తుంది. తన పగ తీర్చుకునేకి ఒలీనా ఇక్కడ పూర్తిగా ఒక విచ్ లాగా మారిపోతుంది. ఈ మూవీ నేమ్ కూడా అదే, ది విచ్ రివెంజ్. సోల్జర్స్ క్యాంప్లో వాళ్ళ చీఫ్ బయటికి వచ్చి మనకు ఫుడ్ వచ్చే వ్యాన్ని యుక్రేనియన్స్ అటాక్ చేసి స్టాప్ చేశారని, మనకిప్పుడు ఫుడ్ లేదని చెప్తాడు. సో మనం ఊర్లోకి వెళ్ళి ఎవరినైనా అటాక్ చేసి ఫుడ్ని దొంగిలించుకొని రావచ్చని, మనకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్తాడు. వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కోసం అందరూ కలిసి టౌన్లోకి వెళ్తారు. అందరూ కలిసి ఒక ఓల్డ్ మ్యాన్ ఇంట్లోకి దూరుతారు. అప్పుడే ఇక్కడ ఓల్డ్ మ్యాన్ వాళ్ళందరినీ లోపలికి రావద్దని బయటికి వెళ్ళిపోండి అని అరుస్తాడు. కానీ ఆ సోల్జర్స్ ఆ ఓల్డ్ మ్యాన్ని కొట్టడంతో తను స్పృహ తప్పి పడిపోతాడు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ కూతురు కార్డియా కనిపిస్తుంది. అందులో ఒక సోల్జర్ కార్డియాని బలవంతంగా పట్టుకొని సెక్షువల్ అసాల్ట్ చేస్తాడు. ఇంకోవైపు బయట ఉన్న సోల్జర్స్ కావాలనే ఇళ్ల వైపుకి షూట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక ఓల్డ్ ఉమెన్ అక్కడికి వచ్చి ఆ ఇండ్లలో మనుషులు ఉన్నారని, వాళ్ళకి బుల్లెట్స్ తగిలితే చనిపోతారని, ఎందుకు అలా షూట్ చేస్తున్నారని అరుస్తుంది. వాళ్ళు తనని కూడా షూట్ చేస్తామని బెదిరిస్తారు. దాంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ మీరు నాశనం అయిపోతారు అని చెప్తుంది. అలా చెప్పినందుకు ఆ సోల్జర్స్ ఆ ఓల్డ్ ఉమెన్ని కూడా కాల్చి చంపేస్తాడు. వాళ్ళకు కావాల్సిన సప్లైస్ కోసం వెళ్ళిన సోల్జర్ కార్డియాని సెక్షువల్ అసాల్ట్ చేసి తనని వదిలేయకుండా మళ్ళీ క్యాంప్కి పిలుచుకొని వచ్చి ఉంటాడు. తనని క్యాంప్లోనే పెడదామని, ఎవరికి కావాలంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు అని చెప్తాడు. ఇంకోవైపు విచ్చిగా మారిన ఒలీనా తన పనిని స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ కార్ పైన ఆ కాలు విరిగిపోయిన సోల్జర్ బ్లడ్ తగిలి ఉంటుంది. సో ఆ బ్లడ్ని తీసుకొని తను ఏదో రిచువల్ని చేస్తుంది. ఫస్ట్ ఎయిడ్ చేసుకొని క్యాంప్లో కూర్చున్న ఆ వ్యక్తి సడన్గా బ్లడ్ వామిట్ చేసుకుంటాడు. తన నోట్లో నుంచి ఒక వెంట్రుకల గుచ్చ వస్తుంది. కాసేపటి తర్వాత మళ్ళీ బ్లడ్ వామిట్ చేసుకుంటాడు. ఈసారి తన నోట్లో నుంచి ఒక పేపర్ బయటికి వస్తుంది. అందులో ఈ అడవే మీకు సమాధిగా మారుతుంది అని రాసి ఉంటుంది. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే అతని బిహేవియర్ చాలా మారిపోతుంది. లోపల చేయి వేసి ఎవరు తిప్పేసినట్లు తన బాడీ మొత్తం చాలా ఘోరంగా మారిపోతూ ఉంటుంది. అందరి ముందర ఇక్కడ తను చనిపోతాడు. తన బాడీని కూడా వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి పక్కనే ఉన్న గుంతలో వేస్తారు. వాళ్ళ చీఫ్ ఒక సోల్జర్తో ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయని, ఈ క్యాంప్లో ఆ అమ్మాయి వద్దు, తనని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాయని చెప్తాడు. అలా వదిలేసి రావడం ఆ సోల్జర్కి ఇష్టం లేదు. కానీ చీఫ్ ఆర్డర్ చేశాడు కాబట్టి తను ఆ అమ్మాయిని పిలుచుకొని వెళ్తాడు. తనని ఆ టౌన్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ అమ్మాయి ఆ సోల్జర్ని తిడుతుంది. దాంతో ఆ సోల్జర్ నన్ను రెచ్చగొట్టద్దని, కావాలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపేస్తా అని చెప్తాడు. తనని అక్కడే రోడ్లో వదిలేసి వెళ్ళిపోతాడు. తను మెల్లిగా వాళ్ళ ఇంటి వైపుకి నడుచుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే దారిలో తనకి ఆ విచ్ కనిపిస్తుంది. ఆ విచ్ ఆ అమ్మాయి ముందరికి వచ్చి నువ్వు రివెంజ్ తీర్చుకుంటావా అని అడుగుతుంది. తను ఎస్ అని చెప్పదు, కానీ తన ఎక్స్ప్రెషన్ చూస్తే అలానే అనిపిస్తుంది. నైట్ టైంలో పనుకున్నప్పుడు ఆ సోల్జర్స్ చీఫ్కి ఆ విచ్ కలలోకి వచ్చి ఈ అడవే మీకు సమాధిగా మారుతుంది అని చెప్తుంది. దాంతో తను చాలా భయపడిపోతాడు. వెంటనే నిద్ర నుంచి లేస్తాడు. బయటికి వచ్చి తన సోల్జర్స్ అందరినీ చూస్తాడు. ఇదంతా ఒక కలే అనుకొని దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు. ఇంకోవైపు కార్డియాని అసాల్ట్ చేసిన వ్యక్తి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తన ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అలాగే తనకి చాలా పెయిన్ కలుగుతూ ఉంటుంది. ఎనీహౌ నైట్ టైం పనుకునేటప్పుడు ఇద్దరు సోల్జర్స్ వాళ్ళ క్యాంప్కి కాపలాగా ఉంటారు. అందులో ఒక సోల్జర్ తన ఫ్యామిలీ ఫోటో పట్టుకొని దాన్నే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ విచ్ అక్కడికి వస్తుంది. దాంతో ఆ సోల్జర్ స్పృహ తప్పి పడిపోతాడు. తను ఆ సోల్జర్ దగ్గర ఉన్న ఆ ఫ్యామిలీ ఫోటోని తీసుకుంటుంది. తను ఇంకో సోల్జర్ దగ్గరికి వెళ్తుంది. తన ముందర డబ్బుల్ని వేస్తుంది. తను డబ్బు ఆశతో ఆ డబ్బుల్ని ఏరుకుంటూ అడవిలోకి వెళ్తాడు. నెక్స్ట్ డే ఆ సోల్జర్స్ అందరి ఫోన్లోకి ఈ అడవి మీకు సమాధిగా మారుతుంది అని మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ చీఫ్ ఇదంతా ఉక్రెయిన్ వాళ్ళు కావాలని చేస్తున్నారని, మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారని, కానీ మీరెవ్వరూ భయపడద్దు అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ క్యాంప్ దగ్గర ఒక చెట్టుకి చాలా వూడూ డాల్స్ కనిపిస్తాయి. ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసి ఆ చెట్టుకి ఆ బొమ్మలన్నీ కట్టినట్టు ఉంటుంది. చీఫ్ వాటిని చూసి అసలు క్యాంప్లోకి ఎవరో వచ్చి ఈ బొమ్మల్ని ఎలా కట్టారని, నైట్ కాపలాగా ఉండింది ఎవరు అని పిలిపిస్తాడు. ఆ ఫ్యామిలీ ఫోటోతో ఉన్న అతను నాకే సౌండ్స్ వినిపించలేదని, నాతో పాటు ఇంకో అతను కూడా ఉండినాడని అతన్ని అడగండి అని చెప్తాడు. కానీ అతను మాత్రం ఎక్కడా కనిపించడు. తను నైట్లోనే డబ్బుకి ఆశపడి ఆ విచ్ ట్రాప్లో ఇరుక్కుని ఉంటాడు. అందరూ కలిసి అతన్ని వెతికేకి అడవిలోకి వెళ్తారు. క్యాంప్కి కాస్త దూరంలో ఆ విచ్ ఆ సోల్జర్ని చెట్టుకి కట్టేసి ఉంటుంది. తను ఒక చోట దాక్కొని ఒక వూడూ డాల్ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో ఆ వూడూ డాల్కి ఏ గాయం అయితే అవుతుందో
అదే సేమ్ సోల్జర్కి కూడా జరుగుతూ ఉంటుంది. ఆ సోల్జర్స్ అందరూ అక్కడికి వచ్చి అతన్ని చూసుకొని కాపాడేకి ట్రై చేస్తారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తూనే అతని బాడీ పేలిపోయి ఇక్కడ చనిపోతాడు. అతని బాడీలో 2 కాళ్ళు తప్ప ఏవి మిగలవు, మొత్తం పీస్ అయిపోతుంది. ఇంకోవైపు ఆ విచ్ ఈ పవర్స్ సరిపోవని ఇంకా పవర్స్ కోసం తను డెవిల్తో డీల్ చేసుకుంటుంది. డెవిల్తో డీల్ అంటే ఎంత ఘోరంగా ఉంటుందో మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చూసాము. చూడని వాళ్ళు ఉంటే హెయిలీ అనే టర్కిష్ హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. సో ఒక బ్లాక్ ఎంటిటీ వచ్చి ఇక్కడ ఆ విచ్ బాడీలోకి వెళ్తుంది. ఇంటి చుట్టూ ఫుల్గా కాకులు వచ్చేస్తాయి. అక్కడ జరిగే విషయాలన్నీ చూసి ఆంట్కే భయం వేస్తూ ఉంటుంది. తను ఆ విచ్ దగ్గరికి వెళ్ళి దీంతో ఆపేద్దామని, నువ్వు ఇంకా ముందుకు వెళ్తే నీ ప్రాణాలకి ప్రమాదం అని చెప్తుంది. కానీ ఆ విచ్ ఇప్పటికే పూర్తిగా మారిపోయి ఉంటుంది. తను తన ఆంట్నే అరిచి నువ్వు ఇంకోసారి ఇక్కడికి రావద్దని, నా పని పూర్తి అయ్యే వరకు నాకు కనిపించద్దు అని చెప్తుంది. నా పని పూర్తి అయ్యాక నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్తుంది. నెక్స్ట్ డే తను ఆ సోల్జర్ దగ్గర నుంచి తీసుకుని వచ్చిన ఫ్యామిలీ ఫోటోని బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళు చనిపోయినట్లుగా సృష్టించి తనకి ఫోటోలు పంపిస్తుంది. తను వెంటనే భయపడి వాళ్ళ ఇంటికి కాల్ చేస్తాడు. కానీ నెట్వర్క్ లేకపోవడం వల్ల కాల్ కనెక్ట్ అవ్వదు. వెంటనే తను చీఫ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. కానీ చీఫ్ తన మాటల్ని నమ్మడు. ఎందుకంటే తన మొబైల్లో ఫోటో ఉండదు. ఇక్కడ నెట్వర్కే లేదని నువ్వు ఫోటో ఎలా చూసావని అరుస్తాడు. కానీ చీఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక తన మొబైల్కి చాలా ఫొటోస్ వస్తాయి. నిజానికి ఆ ఫొటోస్ అన్నీ రియల్ కాదు. ఆ విచ్ తన మైండ్తో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే తను ఇక్కడ వెంటనే నేను ఇంటికి వెళ్ళాలి అని అక్కడుండే ట్యాంక్ తీసుకొని బయలుదేరతాడు. కానీ దారిలో తనకి ఆ విచ్ కనిపించి తనని రెచ్చగొడుతుంది. తను తన మైండ్తో ఆడుకోవడంతో ఇక్కడ కోపంలో ఆ సోల్జర్ వాళ్ళ క్యాంప్నే తొక్కిచ్చేస్తాడు. దాంతో వాళ్ళ టెంట్లో ఉన్న కొంతమంది సోల్జర్స్ చనిపోతారు. ఎందుకు ఇలా చేసావని వాళ్ళ చీఫ్ ఇంకా కొంతమంది సోల్జర్స్ పట్టుకొని తనని చాలా ఘోరంగా కొడతారు. ఆ విచ్ గురించి చెప్తే నమ్మరు. అంతేకాకుండా తన ఫోన్లో ఫొటోస్ కూడా ఉండవు. ఎనీహౌ అతన్ని ఆ క్యాంప్లోనే ఒక చోట కట్టి పెడతారు. నెక్స్ట్ డే మళ్ళీ ఆ టెంట్లో చనిపోయిన వాళ్ళని ప్లాస్టిక్ బ్యాగ్స్లో వేసి అదే గుంతలో వేస్తారు. అప్పుడే స్టార్టింగ్లో ఒక సోల్జర్ టౌన్లో సైకిల్లో వస్తున్న ఓల్డ్ ఉమెన్ని చంపాడు. అతనికి ఆ ఓల్డ్ ఉమెన్ సైకిల్ కనిపిస్తుంది. అది పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉంటుంది. తను మిగతా సోల్జర్స్తో విడిపోయి అడవిలోకి వచ్చేసి ఉంటాడు. అక్కడ తనకి ఆ ఓల్డ్ ఉమెన్ ఆత్మ కూడా కనిపిస్తుంది. తను ఆ ఆత్మ వైపు కాల్చడం స్టార్ట్ చేస్తాడు. ఆ సౌండ్స్ విని క్యాంప్ నుంచి అందరూ అతన్ని వెతుక్కుంటూ వస్తారు. కానీ వాళ్ళు వచ్చే సమయానికి అతని గుండెని ఆ విచ్ పీక్కొని వెళ్ళిపోయి ఉంటుంది. సో ఆ గుండె ఇంకా కొట్టుకుంటానే ఉంటుంది. ఆ విచ్ తన ఇంటికి వెళ్ళి ఆ గుండెని తింటూ ఉంటుంది. అప్పుడే తన ఆంట్ అక్కడికి వచ్చి నువ్వు ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు, ఇప్పటికన్నా ఆపేయమని చెప్తుంది. ఆ విచ్ని చూసే కూడా తన ఆంట్ ఇప్పుడు భయపడుతూ ఉంటుంది. తను అంత ఘోరంగా మారిపోయి ఉంటుంది. సో చనిపోయిన సోల్జర్ బాడీని మళ్ళీ ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఆ గుంతలో వేస్తారు. ఆ రోజు రాత్రి ఆ చీఫ్కి మళ్ళీ ఆ విచ్ కనిపిస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళు లేసే సమయానికి వాళ్ళు దాచిన ఆ బాడీస్ అన్నీ మిస్ అయిపోయి ఉంటాయి. ఎవరో ఆ బాడీస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. అందరూ బ్లడ్ మార్క్స్ని ట్రాక్ చేసి ఆ బాడీస్ని వెతికేకి వెళ్తారు. ఇంకోవైపు కార్డియాని అసాల్ట్ చేసిన అతను వాష్రూమ్కి వెళ్తే ఇప్పుడు కూడా బ్లడ్ వచ్చి తనకి చాలా పెయిన్ కలుగుతూ ఉంటుంది. ఈసారి అతనికి పురుగులు కూడా బయటికి వస్తాయి. దాంతో తను పెయిన్కి తట్టుకోలేక కార్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేకి టౌన్కి వెళ్తాడు. అక్కడ తను మళ్ళీ సేమ్ కార్డియా ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ కార్డియా ఒక యాక్స్ తీసుకొని తన పైన అటాక్ చేసేకి రెడీగా ఉంటుంది. కానీ తన పైన అటాక్ చేయలేక తను బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఆ సోల్జర్ నన్ను వదిలేయి, నన్ను క్షమించు అని చెప్పి ఏడుస్తూ మెల్లిగా తన గన్ వైపుకు చేపెడతాడు. సో అప్పటి వరకు బాధతో ఆలోచిస్తున్న కార్డియా ఆ యాక్స్ తీసుకొని ఆ సోల్జర్ తల నరికేస్తుంది. సో ఇంతకుముందు ఆ విచ్ కార్డియాని పగ తీర్చుకుంటావా అని అడిగినప్పుడు తను ఎస్ అని చెప్పి ఉంటుంది. సో తన పగ తీర్చుకునేకి ఆ విచ్ ఆ సోల్జర్ని అక్కడికి రప్పించి ఉంటుంది. ఇంకోవైపు బాడీస్ని వెతుక్కుంటూ వెళ్ళిన ఆ సోల్జర్స్కి ఒక చెట్టు పైన అన్ని బాడీ పార్ట్స్ వేలాడుతూ కనిపిస్తాయి. అది చూసి ఇంతకుముందు వాళ్ళ టెంట్ని ట్యాంక్తో లేపేసిన ఆ సోల్జర్ ఇదంతా దేవుడే చేస్తున్నాడని, మనం దేవుడికి కోపం తెప్పించామని చెప్పి తన గన్తో తనే షూట్ చేసుకొని చనిపోతాడు. అప్పుడే చీఫ్కి ఆ విచ్ కనిపిస్తుంది. తన సోల్జర్స్తో ఆ చీఫ్ అక్కడ షూట్ చేయమని చెప్తాడు. ఆ విచ్ ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటుంది. కానీ తనకి బుల్లెట్స్ తగిలి ఉంటాయి. ఆ సోల్జర్స్ చనిపోతే ఆ పెయిన్ని తను కూడా అనుభవిస్తూ ఉంటుంది. చివరి సోల్జర్ చనిపోయాక తను ఆ డెవిల్తో చేసిన డీల్ కంప్లీట్ అవుతుంది. తను కూడా ఇక్కడ చనిపోతుంది. ఆ సోల్జర్స్ దగ్గర నుంచి ఆ విచ్ తప్పించుకొని వచ్చేసి ఉంటుంది. కానీ వాళ్ళకి బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి. అవి ఫాలో చేసుకుంటూ ఆ విచ్ని కనిపెడతామని చీఫ్ చెప్తాడు. కానీ ఆ సోల్జర్స్లో ఒక అతను ఈ అడవి గురించి చాలా స్టోరీస్ ఉన్నాయని, ఇక్కడ ది విచ్ ఆఫ్ కొనోటాప్ ఉంటుందని, అక్కడికి నేను రాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. భయపడి వెళ్ళిపోతున్నాడని వాళ్ళ చీఫే అతన్ని కాల్చి చంపేస్తాడు. మిగతా వాళ్ళతో
ఆ బ్లడ్ మార్క్స్ని ఫాలో చేసుకుంటూ ఆ విచ్ ఇంటికి చేరుకుంటాడు. ఇద్దరు లోపల చెక్ చేసేకి వెళ్తారు. ఇద్దరు బయట చెక్ చేస్తూ ఉంటారు. బయట ఉన్నవాళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడి ఇద్దరు ఒకరినొకరు కాల్చుకొని చనిపోతారు. ఇంకోవైపు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఆ విచ్ బ్లాక్ మ్యాజిక్ చేసే ప్లేస్ని కనిపెడతారు. ఇప్పటికే అందరూ చనిపోయారు. ఇప్పుడు ఉంది ఆ చీఫ్ ఇంకా తనతో పాటు ఉన్న సోల్జర్. అప్పుడే ఆ చీఫ్తో ఉన్న సోల్జర్ చాలా ఘోరంగా చనిపోతాడు. ఇంకోవైపు ఆ చీఫ్ పైన కూడా అటాక్ చేసి ఆ విచ్ చంపేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే తన ఆంట్ అక్కడికి వస్తుంది. ఇంతకుముందు తన ఆంట్ ఆ విచ్ని టచ్ చేసినప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలిసి ఉంటుంది. అతన్ని చంపితే నువ్వు కూడా చనిపోతావని, దాంతోపాటు నీ బిడ్డ కూడా చనిపోతుందని అతన్ని వదిలేయమని చెప్తుంది. నీ గురించి కాకపోయినా నీ బిడ్డ గురించి అన్నా ఆలోచించమని చెప్తుంది. అప్పుడే తన దగ్గరికి తన కుక్క కూడా వస్తుంది. పగ పూర్తి చేయకుండా ఎలా వదిలేయాలి అని అవి చరుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఆంట్ ఇంకో ఐడియా చెప్తుంది. ఆ చీఫ్ని పిచ్చివాడిలాగా మార్చేసి వాళ్ళ క్యాంప్లోనే వదిలేస్తారు. తనతో పాటు అక్కడ చనిపోయిన వాళ్ళ బాడీస్ అన్నీ ఉంటాయి. కొన్ని రోజులకి వేరే సోల్జర్స్ అక్కడికి వస్తారు. తన టీం మొత్తాన్ని ఆ చీఫే చంపేశాడు అనుకొని అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఒక వార్ క్రిమినల్గా డిక్లేర్ చేస్తారు. చివరిగా విచ్ తన బిడ్డతో నవ్వుతూ తన జీవితాన్ని గడుపుతూ ఉండడం మనం చూస్తాము. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.